అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను పెప్పర్ చికెన్ ఎలా రెడీ చేయాలి అనేది నేను చేస్తున్నానండి. సో, నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ అనేది తీసుకొచ్చాను. దానికోసం ఫస్ట్ పెప్పర్ మసాలా రెడీ చేయడం కోసం ఫస్ట్ చూడండి, స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేశాను. సో, వితౌట్ ఆయిల్ అండి. విత్ ఆయిల్ కాదు. వితౌట్ ఆయిలే. సో, అలా వేసి తర్వాత మిరియాలు కూడా కొన్ని వేశాను. ఎందుకంటే పెప్పర్ పౌడర్ అన్నప్పుడు మనం మిరియాలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ధనియాలు కూడా చూపిస్తున్నాను కదా! సో, ధనియాలు కూడా ఇందులో వేసి మంచిగా వేయించేస్తానండి. ఎందుకు అంటే బాగా వేయించి అలా మనం పొడి పట్టుకోవడం వల్ల స్మెల్ అనేది అంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటది. దానికోసం నేను ఈ మూడిటిని బాగా పాన్‌లో వేసి వేయిస్తున్నాను. దాంతో పాటుగా లవంగ మొగ్గలు వేస్తున్నాను. దాల్చిన చెక్క వేస్తున్నాను. సో, ఇవన్నీ బాగా వేయించిన తర్వాత మిక్సీ బట్టి వేసుకుంటాం. సో, కింద మాడకుండా స్పూన్ సహాయంతో నేను నీట్‌గా బాగా వేయించాను. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ బట్టి పక్కనైతే పెట్టేసుకున్నా. దాని తర్వాత అదే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నార్మల్‌గా మనం పోపు ఏ విధంగా అయితే వేస్తామో వన్ బై వన్ ఫస్ట్ జీలకర్ర యాడ్ చేస్తాను. జీలకర్ర యాడ్ చేస్తాను. ఆ తర్వాత వన్ బై వన్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఉంటే కూడా వేయొచ్చు. సో, నాకు కరివేపాకు మాత్రమే అందుబాటులో ఉంది. కొత్తిమీర అవి లేవు. సో, అందుకోసం నేను ఫస్ట్ ఆ తర్వాత నేను జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసేసాను. సో, అందులో వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ అనేది గరిటె సహాయంతో తిప్పుతూ అయితే వేయిస్తాను. చూస్తున్నారుగా? సో, ఇలా వేయించిన తర్వాత ఇందులో నేను కొంచెం ఆయిల్ అనేది తక్కువగానే ఉంటదండి. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ముందుగా తెచ్చినటువంటి చికెన్‌ని కట్ చేసిన చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసి బౌల్‌లో పెట్టుకుంటాం కదా! సో, దాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇందులో యాడ్ చేసుకొని ఈ ఆయిల్‌లోనే ఈ చికెన్ బాగా బాయిల్ అయ్యేంత వరకు గరిటె సహాయంతో తిప్పుతూ బాయిల్ అయితే చేస్తాను. ఇందులోనే తగినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టయితే ఉడకబెట్టేస్తున్నాను. సో, చూస్తున్నారుగా, ఇంతకుముందు సాల్ట్ ఏసాను. ఇప్పుడు పసుపు వేసి బాగా గరిటె సహాయంతో కలయి తిప్పేసి ముక్కలకు మొత్తం ఆ పసుపు, ఉప్పు పట్టేట్టుగా గరిటె సహాయంతో తిప్పుతానండి. ఇలా తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ నేను బాయిల్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ నేను వాటర్ అనేది వేయనండి. ఈ చికెన్ అనేది పెప్పర్ చికెన్ అన్నప్పుడు వితౌట్ వాటర్‌తో చేస్తాను. ఎంత బాయిల్ అయితే అంత మంచిది. సో, దాని తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత ఏదైతే మిక్సీ జార్‌లో పట్టి పెట్టుకున్నామో ఆ పొడిని తీసి ఇందులో యాడ్ చేస్తాను. పెప్పర్ పౌడర్‌ని మొత్తం యాడ్ చేస్తాను. సో, యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ నేను డీప్ ఫ్రై చేస్తానండి. కావాలంటే కొంచెం మీరు ధనియా పొడి యాడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఆల్రెడీ ధనియాలు వేసాం కాబట్టి నేను ధనియా పొడి కూడా యాడ్ చేయట్లేదు. ఓన్లీ నేను మిక్సీ జార్‌లో ఏ పొడి అయితే పట్టి పెట్టానో అది మాత్రమే యాడ్ చేశాను. బాగా డీప్ ఫ్రై ఒక 10 మినిట్స్ పాటు బాగా డీప్ ఫ్రై చేస్తానండి. స్టవ్ సిమ్‌లో పెట్టి చేయాలి. ఎందుకంటే మోర్ దాన్ పెట్టినప్పుడు కింద ఎక్కువ మాడిపోతుంది. సిమ్‌లో పెట్టి మాత్రమే చేయాలి. సో, ఇలా చేసిన తర్వాత లాస్ట్‌లో నేను కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అనేది లాస్ట్‌లో యాడ్ చేస్తున్నా. ఎందుకు అంటే బిఫోర్ దట్ యాడ్ చేయొచ్చు. కానీ కొంచెం కొత్తగా ఉంటదని లాస్ట్‌లో ఆ ఫ్లేవర్ మనకు తెలియాలి అనే ఉద్దేశ్యంతో నేను దాన్ని అలా యాడ్ చేశాను. మళ్ళీ గరిటె సహాయంతో నీట్‌గా కలయతిప్పేసాను. అంతే అండి. పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సూపర్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేసేయండి ఒక్కసారి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి మరి.